శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మీరు ఈ ధారావాహిక ద్వారా వినబోయేది ఒక అవధూత చరిత్ర. 3 పదుల వయసులోనే ముక్కంటిని చేరిన ఒక మహా తపస్వి చరిత్ర. బీడుబారిపోయి మరుగున పడిపోయిన ఒక స్వయంభూ దత్తక్షేత్రాన్ని వారి అచంచల తపశ్శక్తితో తిరిగి ఉనికిలోకి తీసుకొచ్చిన ఒక అనన్య సాధకుని చరిత్ర. ఆ చరిత్ర మరెవరిదో కాదు, మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి నామం వింటేనే ధ్యానంతో సమానం. అలాంటిది స్వామివారి చరిత్ర వింటే అత్యున్నతమైన సాధనతో సమానం. ఎలా అయితే శ్రీరాముల వారు పేరు గాయగానే నీటిలో ఉన్న బండరాల్లో సైతం ఆవర్తనం చెంది పైకి తేలియాడాయో, అలానే మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వింటే భవందాల్లో మునిగిపోయిన మన మనసులన్నీ కూడా ఆవర్తనం చెంది ఆ పరమాత్మకి చేరువవుతాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే శ్రోతలారా, ఈ మన అవధూత చరిత్రని మనసారా వినండి, మనోనేత్రంతో దర్శించండి, ఆ పైన తరించండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి స్వగృహం నుంచి మాలకొండ వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్రావు దంపతులు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. శ్రీ స్వామివారు సాధన చేసుకోవడానికి స్థలం అడిగారు. ఆర్థికంగా కొంచెం భారమైన దానికి శ్రీధర్రావు దంపతులు ఒప్పుకొని ఒక స్థలాన్ని చూపించారు. అటుపైన శ్రీ స్వామివారు అక్కడ ఒక బావిని నిర్మించమన్నారు. కొంచెం భారమైనా కానీ శ్రీధర్రావు దంపతులు ఆ పనిని ఒప్పుకున్నారు. కానీ అక్కడ సాధన కోసం శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులని ఆశ్రమాన్ని నిర్మించమంటే మాత్రం వారికి అది తలకు మించిన భారం అవుతుందని ఆందోళన పడ్డారు. అటుపైన శనివారం శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిర్మల ప్రభావతి గారు, నాయన, నువ్వు సర్వపరిత్యాగివి, సాధన చేసుకుంటున్నావు, అటువంటి నీకు మా స్థలం ఎందుకు కావలసి వచ్చింది? ఆశకు ఇది మొదటి మెట్టు కాదా అని అడిగారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నంగా చూస్తూ, అమ్మా, నేనేదో చేసేది సామాన్యమైన సాధనే అయితే ముక్కు మూసుకొని ఎక్కడైనా చేయొచ్చు, కానీ మోక్షాన్ని సాధించాలంటే మాత్రం దానికి ఒక దివ్య స్థలం కావాలి. అటువంటి స్థలం నా సాధనకు బలం చేకూరుస్తుంది. సరే, అటువంటి స్థలాన్ని నేను మా కుటుంబీకులని అడిగి తీసుకోవచ్చు, వాళ్ళు కూడా కాదనరు. కానీ నేను మోక్ష సాధన కోసం సాధన చేసిన స్థలం తరువాత ఒక గొప్ప క్షేత్రంగా మారుతుంది. అప్పుడు నా కుటుంబీకులు ఆ క్షేత్రం మీద వారికే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి భక్తులని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అందుకని మీ దగ్గర నేను స్థలం తీసుకున్నాను. అలా జరిగితే నాది అంటూ ఏదీ ఉండదు అని అన్నారు. ఆ తరువాత శ్రీధర్రావు గారు వారు ఇలా తమని ఆశ్రమం నిర్మించమంటే తమకి ఆర్థికంగా భారం అవుతుందని చెప్పి శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మీరు ఆందోళన పడకండి, నేను మీ బిడ్డలాంటి వాడిని, ఆశ్రమ నిర్మాణకర్తలు వేరే వారు ఉన్నారు, వారే మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు. సరే, ఇంకా సాయంత్రం అవుతోంది, వెళ్ళి రండి, శుభం జరుగుతుంది అని చెప్పి పంపించి వేశారు. ఆ పక్క రోజైన ఆదివారం నాడు సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీధర్రావు గారి దంపతుల ఇంటికి గొట్టిగుండాల వ్యాస్తవ్యులైన శ్రీ మీరాశెట్టి గారు వచ్చారు. అప్పుడు శ్రీధర్రావు గారు మీరాశెట్టి గారు ఎందుకు వచ్చారు అని అడగగా, మీరాశెట్టి గారు ఇలా వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆశ్రమాన్ని నిర్మించమని ఆదేశించినట్టు వారితో తెలిపారు. వింటున్న శ్రీధర్రావు దంపతులకి ఎంతో ఆశ్చర్యం వేసింది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండ నుంచి ఒక్క అడుగు కూడా వేయకుండానే ఆశ్రమ నిర్మాణకర్తకు వారి సందేశాన్ని తెలిపారు. ఇక సోమవారం నాడు
మీరా శెట్టి గారు మరియు శ్రీధర్రావు దంపతులు మాలకొండ మీద శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కలుసుకున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరా శెట్టి గారి కేసి చూస్తూ, మీరా శెట్టి గారు నిస్వార్థంగా నిర్మల చిత్తంతో ఆశ్రమాన్ని నిర్మించండి, మీకు ఎంతో మేలు జరుగుతుంది అని అన్నారు. అప్పుడు మీరా శెట్టి గారు, తప్పకుండా స్వామి, నాకు తెలిసిన ఒక పండితుడిని కలిసి వాస్తు ప్రకారంగా భవనాన్ని ఎలా నిర్మించాలి అని తెలుసుకొని ఆ తరువాత మంచి ముహూర్తం పెట్టుకొని ఆశ్రమ నిర్మాణ పనిని మొదలు పెడతాము అని అన్నారు. దానికి ప్రసన్నంగా నవ్వి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆశ్రమ నిర్మాణం ఎలా జరగాలి అని ఒక కాగితం మీద రాసిచ్చి అలానే మంచి ముహూర్తాన్ని సైతం సూచించారు. అటుపైన మీరా శెట్టి గారితో, మీరా శెట్టి గారు, మీరు ఈ ముహూర్తానికి ఆశ్రమ నిర్మాణాన్ని మొదలు పెట్టండి, అంతా మంచి జరుగుతుంది అని శ్రీధర్రావు దంపతుల కేసి తిరిగి, చూడండి, మీ దంపతులు మరియు మీరా శెట్టి గారు ఇప్పుడు చేస్తున్నది లోకోపకారమైన ఒక కార్యక్రమాన్ని, దానిని నిస్వార్థంగా చెయ్యండి, మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించి వేశారు. అటుపైన మీరా శెట్టి గారు శ్రీధర్రావు దంపతుల దగ్గర సెలవు తీసుకొని వారి స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ పక్కన రోజే శ్రీధర్రావు దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామివారు సూచించిన స్థలం వద్దనే బావి నిర్మాణపు పనులను మొదలుపెట్టారు. మనం మాట్లాడుకుంటోంది 1972 నాటి సంగతులు. అప్పుడు ఇప్పటిలాగా బోర్ మిషన్లు ఉండేవి కాదు. కూలీలే మట్టిని తవ్వి బయటికి తీసి జలను వెలికి తీయవలసి వచ్చేది. అలానే అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సూచించిన స్థలం దగ్గర మట్టి కూలీలు బావి తవ్వకాన్ని ప్రారంభించారు. ఒక 30 అడుగుల లోతుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బండరాయి దానికి అడ్డంగా పడింది. ఆ బండరాయి మందుగుండు వేసి పేల్చినా కానీ దాని అడ్డం పోయేటట్లు లేదు అని చెప్పి ఇక బావి తవ్వడం అసాధ్యమని తేల్చేసి పనిముట్లని సైతం శ్రీధర్రావు దంపతుల ఇంటి వద్దనే వదిలేసి ఆ మట్టి కూలీలు వెళ్ళిపోయారు. తదుపరి రోజు ఉదయాన్న శ్రీధర్రావు దంపతులు వారి బంధువుల ఇంట ఒక కార్యక్రమానికి హాజరు కావలసి వచ్చింది. కార్యక్రమంలో ఉన్నా కానీ ఆ దంపతులకి ఆ బావి తవ్వకం మీదే మనసంతా లగ్నమయ్యింది. ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని ముగించుకొని శ్రీధర్రావు దంపతులు రాత్రి 10:30 సమయంలో వారి ఇంటికి చేరుకున్నారు. శ్రీధర్రావు దంపతులు బస్సు దిగి కాంపౌండ్ వాల్ దగ్గర వారి గేటు తీసుకొని లోపలి వస్తుండగా మసకగా దూరంగా మట్టి కూలీలు కూర్చొని ఉన్నారు. శ్రీధర్రావు దంపతులు ఇంటి లోపలికి వెళ్ళగానే వారి తల్లిగారైన సత్యనారాయణమ్మ గారు, రా శ్రీధర, నీ కోసం సాయంత్రం నుంచి వేచి చూస్తున్నారు వీళ్ళంతా అని చెప్పారు. అప్పుడు ఆ మట్టి కూలీలలో ఒకతను లేచి నిల్చొని, అయ్యా, ఈ రోజు పొద్దున ఎందుకైనా మరొక్కసారి ప్రయత్నం చేద్దామని ఆ బండ మీద ఒక దెబ్బ వేశాము, అంతే, నీళ్లు ఉబికి పైకి వచ్చాయి, చల్లగా తియ్యగా కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి స్వామి, ఇదిగో మీరొక్కసారి రుచి చూస్తారని మీ దంపతుల కోసం ఇలా సీసాలో తీసుకొని వచ్చాను అన్నారు. ఆ మాటలు వింటున్న శ్రీధర్రావు దంపతులకి శ్రీ స్వామివారు చెప్పినట్టుగా పాతాళగంగ కూడా పైకి వచ్చింది అని స్ఫురించింది. అంతే, అక్కడి నుంచి మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వారి నమస్కారాలు తెలుపుకున్నారు. అటు తరువాత నిర్మల ప్రభావతి గారు ఆ నీళ్లతో పొంగలి చేసి దాన్ని ఆ లక్ష్మీ నారసింహులకి నైవేద్యంగా ఇచ్చారు. అటుపైన శ్రీధర్రావు దంపతులు ఆశ్రమ నిర్మాణ స్థలం వద్ద బావిలో నీళ్లు పడ్డాయని చెప్పి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మరియు ఆశ్రమ నిర్మాణకర్త అయిన మీరా శెట్టి గారికి చేరవేశారు. ఆ విషయం విన్న మీరా శెట్టి గారు ఇక ఆశ్రమ నిర్మాణం మొదలు పెట్టవచ్చని భావించి శ్రీ స్వామివారు సూచించిన ముహూర్తానికి మీరా శెట్టి గారు, వారి బంధువులు మరియు శ్రీధర్రావు దంపతుల సమక్షంలో ఆశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పుడు అన్ని అవాంతరాలను దాటుకొని నిర్మింపబడ్డ ఆ బావి ఇప్పుడు మన దత్తక్షేత్రంలో శ్రీదత్త తీర్థంగా అలరాలుతున్నది. అంతేకాదు, అందులోని నీళ్లు శ్రీ స్వామివారి కైంకర్యాలకు వినియోగిస్తారు. అంతేకాదు, ఆ నీళ్లని ఎంతో మంది భక్తులు
ఆ దత్తాత్రేయ స్వామి వారి ప్రసాదంగా భావించి వారికి శరీరంలో ఎక్కడైతే బాధలు ఉన్నాయో ఆ ప్రదేశంలో ఆ నీళ్లను చల్లుకుంటారు. ఇక మళ్ళీ మనం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనయానంలోకి వస్తే, ఆశ్రమ నిర్మాణం మొదలైన తర్వాత మీరాశెట్టి దంపతులు గొట్టిగుండాల నుంచి వారంలో 2 సార్లు నడుచుకుంటూ వచ్చి, అంటే సుమారు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆ దంపతులు ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. మిగతా రోజులలో శ్రీధర్రావు దంపతులు ఆ ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. అంతేకాదు శ్రీధర్రావు దంపతులు ఎప్పటికప్పుడు ఆ మాల్యాద్రి మీద శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆశ్రమ నిర్మాణం యొక్క పురోగతిని తెలుపుతూ వస్తుండేవారు. ఆశ్రమ నిర్మాణ స్థలం వద్ద పునాదులు తీయబడ్డాయి, నేల చదును చేశారు. అలాంటి సమయంలో శ్రీధర్రావు దంపతులకి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కలుసుకోవాలని మాలకొండ నుంచి కబురు వచ్చింది. వెంటనే శ్రీధర్రావు దంపతులు హుటాహుటిన బయలుదేరి మాల్యాద్రి పైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కలుసుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ దంపతులను చూసి ఆశీర్వదించి, శ్రీధర్రావు గారు, ఆశ్రమ నిర్మాణం ఎంతవరకు వచ్చింది అని అడిగారు. దానితో స్థిమితపడ్డ శ్రీధర్రావు గారు, ఈ విషయం అడగడానిక స్వామి మమ్మల్ని అంత తొందరగా కబురు పెట్టి మరీ పిలిపించారు? సరే, ఆశ్రమ నిర్మాణం చాలా చురుగ్గా సాగుతోంది, నేల చదును చేశారు, పునాదులు కూడా తీశారు అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నంగా ఆ దంపతుల కేసి చూసి, ఆశ్రమ నిర్మాణం అయితే బాగా సాగుతోందన్నమాట. ఇప్పుడు నేను మీతో పాటు మీ ఇంటికి వచ్చి ఆశ్రమ నిర్మాణాన్ని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాను అని అన్నారు. అంటే శ్రీధర్రావు దంపతులకి అప్పుడు ఏమనాలో కూడా పాలుపోలేదు. ఎందుకంటే ఆశ్రమ నిర్మాణం పూర్తి కావడానికి 4 నుంచి 5 నెలల వరకు సమయం పడుతుంది. అన్ని నాళ్ళు ఇంతటి మహాయోగిని వారి ఇంటి వద్ద ఉంచుకొని అసలు భరించగలమా అని వాళ్ళ ఆందోళన. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, ఏమీ కంగారు పడవాకండి, నాకు ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు అవసరం లేదు. చెప్పాను కదా, ఈశ్వరాజ్ఞ, ఇక్కడ నేను ఇంకా ఉండలేను, అందుకనే మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి గబగబా ముందుకు సాగారు. ఇక చేసేది ఏమీ లేక ఆ దంపతులు ఆ లక్ష్మీనారసింహునిపైనే భారం వేసి శ్రీ స్వామివారితో సహా మాలకొండ మీద నుంచి కిందకి రావడం ప్రారంభించారు. ఆ మెట్లు అన్నీ దిగి ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండ మీద మెట్లని దిగి వస్తూ చివరి మెట్టు నుంచి మాలకొండ కిందకు అడుగు మోపారు. అంతే, అన్ని నాళ్లుగా పరమాత్మ గురించి పరితపిస్తూ ఈ కొండల్లో సాధన చేసి ఇక మళ్ళీ ఈ కొండ మీదకు సాధన నిమిత్తం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తిరిగి రాడని తెలిసిన పార్వతీదేవి మరియు లక్ష్మీదేవి ఎంతో బాధపడుతూ ఉంటే, అయ్యవారులిద్దరూ బాధపడకండి, మనకి ఇంకా చేరువ కావడానికి అతను కొంచెం దూరం వెళ్తున్నాడు, ఇంకొంచెం సమయం ఆగితే ఇక శాశ్వతంగా మనతోనే ఉంటాడు అని ఓదార్చి ఉంటారు. ఇక అటు పైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు దంపతులు ఎడ్ల బండి కేసి నడుస్తుండగా మధ్యలో ఒక పెద్ద వృక్షం, దాని కింద ఒక అరుగు కనిపించింది. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రభావతి గారిని ఉద్దేశించి, అమ్మ, ఆ లక్ష్మీ నారసింహుని పాదాల చెంతని నీకు తిరుమంత్రం ఉపదేశిస్తాను, పలుకు అని చెప్పి ఆ అరుగు మీద కూర్చొని సమాధి నిష్టలోకి వెళ్ళిపోయారు. అటు పైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంలాగా తిరుమంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటే ఆ దంపతులు ఇద్దరూ కూడా దానిని తిరిగి వల్లవేస్తున్నారు. అలా ఎన్నిసార్లు చేశారో ఆ దంపతులకి అసలు లెక్కలేదు. అటు పైన సాయం సమయంలో ఎద్దుల బండి తోలి అతను వచ్చి, అయ్యా, మనం ఇంకా ఇంటికి బయలుదేరాలి, చీకటి పడుతోంది, ఇక్కడ చిరుతపులి కూడా సంచరిస్తోందట అని అన్నాడు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ దంపతులను ఉద్దేశించి, నిజమే, ఆలస్యం అవుతోంది, బయలుదేరుదాం పదండి అని చెప్పి శ్రీధర్రావు దంపతులతో సహా ముగిలిచెర్లలోని వారి ఇంటికి వచ్చారు. శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామి వారికి ధ్యానం
మరియు ఆవాస నిమిత్తం ఒక గదిని కేటాయించారు. శ్రీ స్వామివారు అప్పటికే ఆలస్యమైంది కనుక ఒక గ్లాసుడు పాలు మాత్రం తీసుకొని వారి గదిలోకి వెళ్ళి తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. పక్క రోజు ఉదయం 4 గంటల కల్లా శ్రీ స్వామివారి లేచి ఆ మంచులో మంచి కీర్తనలు పాడుతూ శ్రీధర్రావు దంపతుల ఇంటి ఆవరణలో తిరుగాడుతున్నారు. ఆ శ్రావ్యమైన గొంతులో నుంచి వచ్చిన మధుర కీర్తనలను విన్న శ్రీధర్రావు దంపతులు మరియు శ్రీధర్రావు గారి తల్లిగారైన సత్యనారాయణమ్మ గారు ఇంకా వారి 2వ కుమారుడైన నాగేంద్ర ప్రసాద్ గారు ఎంతటి అదృష్టవంతులో కదా. అటుపైన ముగిలిచెల్ల అనేది చాలా కుగ్రామం కనుక శ్రీ దత్తాత్రేయ స్వామివారు శ్రీధర్రావు దంపతుల ఇంట అడుగు పెట్టి ఆవాసం ఉంటున్నారనే విషయం దావాగ్నిలా పాగిపోయింది. ఇంకా అంతే, ముగిలిచెల్ల గ్రామస్తులందరూ శ్రీధర్రావు గారి ఇంటి కాంపౌండ్ దగ్గర నిల్చొని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని చూడడానికి ప్రయత్నించసాగారు. అందులో చాలా మంది గ్రామస్తులు శ్రీధర్రావు దంపతుల్ని ఉద్దేశించి ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, ఎంతటి అరిష్టం, ఆ స్వామి ఏదో వీళ్ళకి లంకె బిందులు అప్పగిస్తానని చెప్పి ఉంటాడు, అందుకనే ఆ దంపతులు వంగి వంగి వాళ్ళకి దండాలు పెడుతున్నారు అని రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి మొత్తం తిరగబడిపోయింది. ఎవరైతే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మరియు శ్రీధర్రావు దంపతులని హేళన చేశారో వాళ్లే ఆ పక్క రోజు నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిలో వారికి పోతులూరి వీరబ్రహ్మేంద్రం స్వామి వారు మరియు ఈశ్వరుడు కనిపిస్తున్నారని మొక్కడం మొదలుపెట్టారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు గారి దంపతుల ఇంట ఉన్న నాళ్ళు ఆ దంపతులకి ఎన్నో శాస్త్రపరమైన మరియు ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి ఎన్నో ఉపదేశాలు చేశారు. ఒకనాడైతే నిర్మల ప్రభావతి గారు దత్తాత్రేయ స్వామి వారితో, నాయన, రామనామం అన్నది ఎంతో కష్టతరమైనదంట కదా, ఆ నామాన్ని జపిస్తే లేదా రామకోటి రాస్తే ఆ మనుషులకు ఎనలేని కష్టాలు వచ్చి పడతాయంట కదా, అంతెందుకు, మా ఆడపడుచు వాళ్ళ కుమారుడు 6 ఏళ్ల వయసు, ఆమె రామకోటి రాయడం మొదలుపెట్టింది. అంతే, రామనవమి రోజే ఆ కుమారుడు మరణించారు. అంతేకాదు, నా మటుకు నాకే నేను రామకోటి రాయడం ప్రారంభించగానే అన్ని కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి, భయమేసి ఆపేశాను అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు గంభీరంగా మారిపోయి, రామనామం అంటే ఏమనుకుంటున్నావు తల్లి, అది అగ్ని తల్లి, అగ్ని. అందరూ అనంతుడై అరూపి అయిన ఆ పరమాత్మని అందుకోలేరు. అందుకనే మానవులు పూజించే విధంగా ఒక నామాన్ని, అలానే అర్చించే విధంగా ఒక రూపాన్ని శ్రీరాముని రూపంలో ఆ శ్రీమన్నారాయణులు వారు అందించారు. రామనామం జపిస్తే కష్టాలా? అవి కష్టాలు కాదు తల్లి. రామనామంపై నీ మనసులో ఉన్న స్థిర చిత్తాన్ని సమాధానంగా కోరే ప్రశ్నలు. ఇక మీ ఆడపడుచు వాళ్ళ కుమారుడు 6వ ఏటే మరణించాడనం ఆ తల్లికి బిడ్డకి ఎంతో శ్రేయస్కరం. అంతేకాదు, అతను రామనవమి నాడే మరణించడం వల్ల ఆ కుమారుడు ఖచ్చితంగా ఉత్తమ గతులకి చేరుకుంటాడు. కాబట్టి అనవసరపు అనుమానాలు పెట్టుకోవద్దు తల్లి. నేను ఉపదేశించిన తిరుమంత్రం కోటి పూర్తి చేయి, అలానే రామనామాన్ని కూడా కోటి పూర్తి చెయ్యి అని ఉపదేశించారు. మరొక రోజు నిర్మల ప్రభావతి గారు అవధూత స్వరూపం గురించి వర్ణించమంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంతో ఆనందపడిపోయి, ఎవరైతే ఆశపాసముల నుంచి విముక్తి పొంది విషయవాసనలను వదిలించుకొని ధూళిపెట్టిన శరీరంతో ఉన్న అంతర్లీనంగా దోషరహితంగా ఉంటారో వాళ్ళని అవధూతలు అని అంటారమ్మా. వాళ్ళెప్పుడు ఆ పరమాత్మ గురించి వారిలో వారు తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. త్రిమూర్తి దత్తాత్రేయుడు అవధూత స్వరూపానికి గురువు లాంటి వారు. అత్రి మరియు అనసూయలకు ఉద్భవించిన త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి వారి జ్ఞానానికి సూచనగా 4 వేదాలు 4 శునకాలుగా వారి ముందు నిల్చున్నాయి. అంతేకాదు, ధర్మం సైతం గోవుగా మారిపోయి వారి వెనక నిల్చుండిపోయింది. నాది కూడా అవధూత స్వరూపమే, అందుకనే నేను దిగంబరంగా ఉంటాను. దిగంబరత్వం అంటే నేను నిర్మోహత్వాన్ని జయించాను అని జనులకు చాటడం కాదు తల్లి. ఈ శరీరమే ఒక దేవాలయమని, దాని మీద ఉన్న మాయా అనే బట్టని
తొలగించుకోవాలని అందరికీ బోధ చేస్తున్నట్టు తల్లి, నన్ను కూడా మీరందరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిగానే పిలవండి అని బోధన చేశారు. ఇంకా మరొక రోజైతే ఊర్ధ్వలోకాలు అధోలోకాల గురించి బోధ చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు దంపతుల ఇంట ఉన్న నాళ్ళు ఎంతో మామూలుగా సాదా సీదాగా అక్కడ చిన్నపిల్లలైన శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారితో మరియు వారి అన్నయ్య చెల్లెలతో కూడా ఎంతో హాయిగా గడిపేవారు. తాను ఒక మహాయోగినని, తన దగ్గరికి ఎవ్వరూ రాకూడదు అనే గర్వాన్ని ఇసుమంతైనా ప్రదర్శించేవారు కాదు. అసలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాధనా పటిమ ఎంత తీవ్రంగా ఉండేది అంటే కొన్ని రోజుల పాటు శ్రీధర్రావు దంపతులు వారికి కేటాయించిన గదిలో అలా ధ్యానంలో ఉండిపోయేవారు. శ్రీ స్వామివారు తీవ్ర ధ్యానంలో ఉన్నప్పుడు ఆ గది పైన ఒక నీలివర్ణపు వలయం ఏర్పడేది. ఎక్కడి నుంచి వచ్చేవో కానీ కొన్ని వందలాదిగా రామచిలుకలు వచ్చి అక్కడ ఉండేవి. ఒక పెద్ద సర్పం తిరగాడుతూ ఉండేది. శ్రీ స్వామివారు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్రావు దంపతులు ఈ విశేషాల గురించి వర్ణిస్తున్నప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అది దివ్య సర్పం, నేను మాలకొండలో ఉన్న సమయంలో కూడా అది అక్కడ తిరుగాడుతూ ఉండేది. దయచేసి దానికి మీరు ఏ హాని తలపెట్టవద్దు, మిమ్మల్ని కూడా అది ఏమీ చెయ్యదు అని చెప్పారు. ఇక శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తీవ్రమైన ధ్యానంలో ఉన్న సమయంలో సత్యనారాయణమ్మ గారు శ్రీధర్రావు దంపతులతో శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటుండగా చూడాలనే కోరికను వెలిబుచ్చారు. అదేవిధంగా శ్రీధర్రావు దంపతులు సత్యనారాయణమ్మ గారు శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న సమయంలో బయట కిటికీలో నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సాక్షాత్కారాన్ని ఇప్పించారు. అప్పుడు సత్యనారాయణమ్మ గారు శ్రీధర్రావు దంపతుల్ని ఉద్దేశి, అతను సామాన్యుడు కాదమ్మా, మహాయోగి. అట్లాంటి యోగికి మనం ఆతిథ్యం ఇస్తున్నామంటే కేవలం మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అని నమస్కరించుకున్నారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఒకరోజు పవని నిర్మల ప్రభావతి గారు ఒక కోరికని అడగగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చిరునవ్వు నవ్వి ప్రసన్నంగా, తల్లి, ధనం అన్నది అవసరమే, కానీ వ్యామోహం కాకూడదు. అసలు అష్టైశ్వర్యాలంటే ఏమిటో తెలుసా తల్లి అని అడిగారు. అప్పుడు నిర్మల ప్రభావతి గారు, తెలుసు నాయన, ధనం, పాడి, పంట వగైరా అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, ఆ వగైరా అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? నువ్వు ఒక గొప్ప కుటుంబంలో జన్మించావు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో చదువుని చదివావు, నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు జీవిత భాగస్వామిగా వచ్చాడు. అంతేకాదు గుణంలోనూ మరియు రూపులోనూ ఎంతో చక్కగా ఉండే సంతానం ఉన్నారు. నిత్యం అతిథులతో కళకళలాడిపోయే ఇల్లు, పాడి, పంట, ఇక నీకు దేవుడు ఇచ్చిన రచనా శక్తి, ఆయాచితంగా వచ్చిన వరం, వీటన్నిటిలో దేన్ని వదులుకుంటావో చెప్పు తల్లి, నువ్వు అడిగిన కోరికను నేను తీరుస్తాను అని అన్నారు. దానికి నిర్మల ప్రభావతి గారు తేరుకొని, ఇంక నేను ప్రలోభపడను నాయన, నాకున్న అష్టైశ్వర్యాలనే నేను అనుభవిస్తుంటాను, దానికి దేవుడికి ఎంతో కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పారు. ఎంత తీవ్రంగా సాధన చేసేవారో బయటకు వచ్చినప్పుడు మాత్రం అంతే నిరాడంబరంగా ఉండేవారు. శ్రీధర్రావు దంపతుల యొక్క సంతానమైన పవని నాగేంద్ర ప్రసాద్ గారు మరియు వారి స్నేహితులతో శ్రీ స్వామివారు ఎంతో హాయిగా వ్యవహరించేవారు. శ్రీ స్వామివారు ఏదన్నా తింటున్నా కానీ శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారికి అందులో కొంత భాగం ఇచ్చి తినమనేవారు. నిజంగా శ్రీ స్వామివారి చేతుల మీదుగా ప్రసాదం అనుకున్న ప్రసాద్ గారు ఎంతటి అదృష్టవంతులో కల. ఇక శ్రీ స్వామివారు సత్యనారాయణమ్మ గారిని కలిసినప్పుడల్లా భగవన్నామం విడవకుండా స్మరించమని చెప్తుండేవారు. అటుపైన శ్రీధర్రావు దంపతులతో సత్యనారాయణమ్మ గారికి మరణం పెద్ద పులిలా పొంచి ఉంది అని, అందుకని ఎప్పుడు దైవనామస్మరణ చేసుకోమని చెప్పానని చెప్పారు. ఇలా ఒకరోజు శ్రీ స్వామివారు రాత్రి వరకు శ్రీధర్రావు కుటుంబీకులకు ఉపదేశం చేసి వారి ధ్యాన గదిలోకి వెళ్ళిపోయారు.
పక్క రోజు ఉదయం 3 గంటల సమయంలో నిర్మల ప్రభావతి గారికి అమ్మ అమ్మ అని శ్రీ స్వామివారి స్వరంలో వినిపించింది. రాత్రి వరకు ఉపదేశాలు విన్నాను కదూ, ఇంకా అదే ఆలాపనలో ఉండి ఉంటానని నిర్మల ప్రభావతి గారు భావించారు. కానీ క్రమక్రమంగా ఆ అమ్మ అనే స్వరం పిచ్చు స్వరంలో రాసాగింది. అంతేకాదు తలుపుని సైతం ఎవరో తడుతున్నట్టు అనిపించింది. వెంటనే శ్రీధర్రావు గారు వెళ్ళి తలుపులు తీశారు. ఎదురుగా దైవ తేజస్సుతో ప్రశాంతంగా నిల్చున్న శ్రీ స్వామివారు. అప్పుడు శ్రీ స్వామివారిని చూసిన నిర్మల ప్రభావతి గారు, ఏం నాయనా, ఏమన్నా కావాలా, ఈ సమయంలో తలుపు తట్టావు అని అన్నారు. దానికి శ్రీ దత్తాత్రేయ స్వామివారు, అవునమ్మా, ఈశ్వరాజ్ఞ అయ్యింది. నేను ఇంకా నా ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు వెళ్ళి సాధన చెయ్యాలి. ఒక ఎద్దుల బండిని సిద్ధం చేస్తారా అని అడిగారు. అంటే వింటున్న ఆ దంపతులకి ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీధర్రావు గారైతే, స్వామి, అక్కడ ఆశ్రమం నిర్మించడానికి కనీసం ఒక 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. అంతేకాదు అక్కడ మీరు ఉండడానికి చిన్న పాక కూడా లేదు అని నచ్చజెప్పబోయారు. నిర్మల ప్రభావతి గారైతే కళ్ళకి నీళ్లు తెచ్చేసుకొని, ఏం నాయనా, అర్థం పర్థం లేని ప్రశ్నలను అడిగి నిన్నేమన్నా విసుగెత్తిచ్చామా, లేదా మాకు తెలియకుండా నీ పవిత్రతకు ఏదన్నా పొరపాటు జరిగిందా అని అడిగారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఒక నవ్వు నవ్వి, అయ్యో, అలాంటిది ఏమీ లేదమ్మా, మీ దంపతులు నా సాధనకు ఎంతో తోడ్పడుతున్నారు. చెప్పాను కదా, ఈశ్వరాజ్ఞ, వెళ్ళి తీరవలసిందే. శ్రీధర్రావు గారు, మీరంటున్న పాక రేపు వేయించండి, నేను మాత్రం ఇప్పుడు వెళ్ళి తీరవలసిందే. వీలైతే ఎద్దుల బండిని సిద్ధం చేయండి, లేదంటే మీకు తెలుసు కదా, నాకు నడక అలవాటే, నడుచుకుంటూ హాయిగా వెళ్ళిపోతాను అని అన్నారు. అప్పుడు శ్రీధర్రావు గారికి శ్రీ దత్తాత్రేయ స్వామివారు నిర్ణయం చేసుకున్నారనే విషయం బోధపడింది. వెంటనే నిర్మల ప్రభావతి గారిని పక్కకు తీసుకెళ్లి, ప్రభావతి, వారు ఇంకా ఆగరు, ఎవ్వరు చెప్పినా వినరు, నీవు అర్థం చేసుకో, స్వామివారిని సగౌరవంగా పంపించి వేద్దామని అన్నారు. అటుపైన నిర్మల ప్రభావతి గారు వెళ్ళి ఒక గ్లాసులో పాలు తీసుకువచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అందించారు. ఈ సమయంలో శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి ప్రయాణార్థమై ఒక ఎద్దుల బండిని సిద్ధం చేసి తయారుగా ఉంచారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆ ఎద్దుల బండిలో కూర్చొని శ్రీధర్రావు దంపతుల ఇంటి నుంచి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు బయలుదేరారు. అలా శ్రీ స్వామివారు ఎద్దుల బండిలో తరలి వెళ్ళిపోవడం చూస్తున్న ఆ కుటుంబీకులకి అప్పుడు ఎంతో బాధ కలిగింది. ఎందుకంటే అటు పిదప ఆ ఇల్లు అంతటి పరమాత్మకి ఇప్పుడు ఆశ్రయం ఇవ్వలేదు. తల్లి, విను తల్లి, తరువాత ఎవ్వరూ చెప్పేవారు ఉండరు అని చెప్పి ఒక పసిపిల్లకు గోరు ముద్దలు తినిపిస్తున్నంత ప్రేమగా ఉపదేశాలు చేసే పరమాత్మ ఇంకెప్పుడు ఆ ఇంటిలో నడయాడలేదు. అంతేకాదు అంతటి మహాయోగి ఆ రావి మరియు పారిజాత చెట్లపు నీడలో ఎప్పుడూ కూర్చోలేదు. అందుకనే ఏమో శ్రీధర్రావు కుటుంబీకులకి శ్రీ స్వామివారు వెళ్తూ ఉంటే ఒక మహా మేరు పర్వతం వెళ్ళిపోతున్నట్టు, వారంతా చాలా తేలికగా అయిపోతున్నట్టు అనిపించింది. శ్రీధర్రావు దంపతులకి ఆ రాత్రికి మళ్ళీ నిద్ర పట్టలేదు. పొద్దున 9 గంటలకు లేవంగానే వడివడిగా వారికున్న 2వ ఎద్దుల బండిలో పాకకు కావలసిన సరంజామా అంతా వేసి ఒక 2 కూలీలను సైతం ఆ ఎద్దుల బండితో శ్రీ స్వామివారికి పాక నిర్మించడానికై పంపించారు. అంతేకాదు ఆ దంపతులు సైతం కాలినడకనే శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు. శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకునేసరికి శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఏ ఎద్దుల బండిలో అయితే వారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు వచ్చారో అదే ఎద్దుల బండిలోనే సమాధి నిష్టలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోసాగారు. చూస్తున్న దంపతులకి ఏమీ అర్థం కాలేదు. అతనికి ఇంత స్థిరచిత్తమా, ఇంత ఏకాగ్రత, చుట్టూరు ఉన్న పరిస్థితులు వారికి అనుకూలించకపోయినా పరమాత్మ దగ్గరికి అంత సులువుగా వెళ్ళగలిరా అని ఆశ్చర్యపోయారు. అటుపైన శ్రీ స్వామివారు ధ్యానంలో నుంచి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న ఈ దంపతుల్ని చూసి, మీరెందుకు ఈ సమయంలో వచ్చారు అని అడిగారు. దానికి ఆ దంపతులు, నువ్వు ఈ శీతాకాలంలో ఎలా ఉంటున్నావో అని చూడడానికి వచ్చాం నాయనా అన్నారు. అప్పుడు దత్తాత్రేయ స్వామివారు
ఈ చలి నన్నేం చేస్తుంది, శీతోష్ణ స్థితుల్ని నిగ్రహించగలగడం కూడా సాధనలో ఒక ముఖ్య భాగం. లేకపోతే ప్రతి దానికి స్పందిస్తూ పోతే ఇక సాధన ఏం సాగుతుంది అని అన్నారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు గారి కేసి చూసి, మీకిక్కడ ఆ త్రిమూర్తి దత్తాత్రేయుని పదముద్రలు సాక్షాత్కారం అయి ఉండాలి కదా అని అన్నారు. వెంటనే శ్రీధర్రావు గారికి ఏమీ పాలుపోక, లేదు స్వామి, అలాంటివేమీ మేము ఇక్కడ చూడలేదే అని అన్నారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, లేదు లేదు, మీరు చూశారు, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి అని అన్నారు. అప్పుడు శ్రీధర్రావు గారికి స్ఫురించింది, స్వామి, ఒక పాదముద్రలో ఉన్న శిలాఫలకం అయితే మన్నేటి నది ఒడ్డున ఉంది. దానిని మా పూర్వీకులు సత్యనారాయణ స్వామి వారి పాదాలని చెప్పారు. మేము కూడా అలానే వాటిని వ్యవహరిస్తున్నాము అని అన్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అప్పుడు శ్రీధర్రావు గారితో, అయితే పదండి, వెళ్ళి వాటిని ఒక్కసారి చూద్దాము అని అన్నారు. శ్రీధర్రావు దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మన్నేటి నది ఒడ్డున చేరుకొని అక్కడ ప్రతిష్ఠింపబడిన శిలాఫలకం మీద పాదముద్రలను చూశారు. అంతే, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొహం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. వారు ఆ పాదముద్రల్ని వారి చేతితో అలా తడిమి ఆ చేతిని వారి తల మీద మరియు వారి హృదయస్థానం దగ్గర అలా నిమురుకున్నారు. అటుపైన వాటికి సాష్టాంగ నమస్కారం చేసి ఒక 15 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అప్పుడు శ్రీధర్రావు దంపతులకి అర్థమైంది, అవి ఏదో సామాన్యమైన పాదముద్రలు కాదు, ఎంతో మహత్తు కలవు అన్న విషయం వారికి అవగతమయ్యింది. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి ధ్యానంలో నుంచి బయటకు వచ్చి, ఇవేంటో తెలుసా, సాక్షాత్తు ఆ త్రిమూర్తి దత్తాత్రేయుని పాదముద్రలు, ఇవి ఇక్కడ కాక కేవలం పశ్చిమ భారతదేశంలో ఒక ఎత్తైన ప్రదేశంలో మాత్రమే దొరుకుతాయి. చెప్పాను కదా, ఇది ఒకప్పటి స్వయంభూ దత్తక్షేత్రం మరుగున పడిపోయింది అని శ్రీధర్రావు గారి వంక కేసి చూసి, శ్రీధర్రావు గారు, వీటిని నాతో పాటి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్ద ఉంచండి అని చెప్పారు. శ్రీధర్రావు గారు వెంటనే ఒక ఎద్దుల బండి ద్వారా ఆ పాదముద్రలను శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు చేర్చారు. అవి చేరుకున్న తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ స్థలం వంక కేసి చూసి, ఇప్పుడు ఈ స్థలానికి ఒక నిండుతనం వచ్చింది, ఇక నా సాధన నిర్విరామంగా సాగిపోతుంది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అటుపైన శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిన తరువాత ఇక శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆహారం అందజేయడం గురించి చర్చించారు. అప్పుడు ప్రతిరోజు శ్రీ స్వామివారికి ఆహారం అందించే బాధ్యత ప్రస్తుత క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త మరియు శ్రీధర్రావు దంపతుల రెండవ బిడ్డ అయిన పవని నాగేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పారు. ఆ రోజు నుంచి శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆహారాన్ని అందించేవారు. అతడి ఎంతటి భాగ్యమో కదా. ఇక శ్రీ స్వామివారి సాధన ఆ రోజు నుంచి నిర్విరామంగా కొనసాగడం ప్రారంభించింది. శ్రీ స్వామివారు దగ్గర ఉండి వారి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించుకునేవారు. వారితో పాటు మీరాశెట్టి దంపతులు కూడా వారానికి 2 సార్లు వచ్చి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. ఇక శ్రీధర్రావు దంపతులైతే కుదిరినప్పుడల్లా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చి వారి బాగోగుల గురించి వాకబు చేసేవారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నా గురించి మీరు ఆందోళన చెందొద్దు, మీరు నన్ను నిజంగా బిడ్డలాగానే చూసుకుంటున్నారు, నా సాధన ఇక్కడ ఎటువంటి ఆటంకీ లేకుండా జరిగిపోతూ ఉంది అన్నారు. ఇక మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో తదుపరి వృత్తాంతాలన్నింటినీ వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతేకాదు, ఇంతటి మహిమాన్విత సాధకులైన మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.
కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయి ఉన్న ఒక స్వయంభూ దత్తక్షేత్రం మళ్ళీ మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అచంచల తపశ్శక్తి కారణంగా ఒక గొప్ప దత్తక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది. కేవలం భారతదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి దత్త భక్తులు ఇక్కడ మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందడానికని దీనిని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మరియు నిత్య అన్నప్రసాదం వితరణ చేయడానికి దాతల సహకారం కూడా అందుతోంది. కానీ క్షేత్రస్థాయి పెరుగుతోంది, మరింత మంది భక్తులు వస్తున్నారు, ఉత్సవాలని పెద్ద స్థాయిలో జరుపుతున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎంతో ఆలంబనగా నిలుస్తున్నాయి. ఎవరైనా ఈ దత్తక్షేత్రం యొక్క అభివృద్ధిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి సహకారాన్ని అందించదలిస్తే 9908973699 నెంబర్కు లేదా 9908973699 నెంబర్ను సంప్రదించగలరు.